హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఈ వీడియోలో మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మొక్కజొన్న అంటే స్వీట్వి కాదండి, నార్మల్వి. మొక్కజొన్నని ఉడికించి కాల్చి తినడమే కాకుండా ఇలా గారెలుగా కూడా వేసుకోవచ్చు. మొక్కజొన్న గారెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ మొక్కజొన్న గారెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. గారెల కోసం మొక్కజొన్న గింజల్ని వలిచి తీసుకోవాలి. మొక్కజొన్నలు లేతవి అయితే నానబెట్టక్కర్లేదు. మొక్కజొన్నలు బాగా ముదిరివి అయితే 1 to 2 hours వరకు నానబెట్టి గ్రైండ్ చేస్తే సులభంగా నలుగుతుంది. నేను తీసుకునే మొక్కజొన్న గింజలు 1/2 kg వరకు ఉంటాయి. నేను తీసుకునే మొక్కజొన్న గింజలు బాగా ముదిరివి కాబట్టి నీళ్లు పోసి 2 hours వరకు నానబెట్టాలి. 2 గంటల తర్వాత మొక్కజొన్న గింజల్ని నీళ్ళు రాకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, ఇంచ్ అల్లం ముక్క, 3 స్పూన్స్ వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగోదు. పిండిని చేత్తో తీసి ఉండలు చుట్టినప్పుడు ఉండకి రావాలి. ఇలా వస్తే గారెలు వేయడానికి సరిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత గారెల పిండి ఉండకి రావాలి. ఇలా ఉంటే సరిపోతుంది. గారెలు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. గారెలు వేయడానికి పిండిని ఉండలాగా చేసి తీసుకోవాలి. మినప గారెలను ఎలా అయితే చేస్తామో వీటిని కూడా అలాగే చేసుకుని నెమ్మదిగా నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. గారెలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గారెలను మరీ ఎక్కువగా వేగనిస్తే ఆయిల్లోంచి తీసాక కలర్ మాడినట్టయి టేస్ట్ మారిపోతుంది. చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ మొక్కజొన్న గారెలను ఎలా తయారు చేయాలో. ఈ సీజన్లో మొక్కజొన్నలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా మొక్కజొన్నలతో గారెలు వేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సరే కానీ వీడియోని చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.